శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని కొంతమంది భక్తుల యొక్క కథల్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అందులోని ఆ భక్తి తత్వంలోని పరాకాష్ఠకి చెందిన అవధూత అనే జీవుడు అవధూతగా ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో ఆ యొక్క చరిత్రని మనం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, ఈయన గురించి తెలియని వారంటూ కూడా ఉండరు. కానీ దీని చరిత్ర ఎంతమందికి తెలుసు అనేది మనకి తెలియదు. అందుకనే ఇవి కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కరుణాపూర్ణ సుధాబ్ధే కవళితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ అరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రళీనమితచ్చిత్రం ఇత్యహమితి ఆత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయం నామ. ఈ శ్లోకం సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి అవధూతలకి కరెక్ట్గా సూట్ అవుతుందన్నమాట. అందుకనే ఈ రమణ మహర్షి ఆ స్థాయిలో చెప్పిన శ్లోకాలన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరే, ఇప్పుడు మనం సదాశివ బ్రహ్మేంద్ర వారి చరిత్రలోకి వస్తున్నాం. ఇక్కడ చెప్తున్నారు, ఆలకిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి కదా, ఇవి ఒకరి అనుభవాన్ని పురస్కరించుకొని మరొకరు పొందే అవగాహనకు చెందినవి అన్నారు. అంటే చాలామందికి మనకి అన్నీ తెలుసా అంటే ఏవీ తెలియదు, కానీ ఇంకొకరి జీవిత విధానం, వాళ్ళ యొక్క చరిత్రల వల్ల మనకి అది అనుభవంలోకి రావచ్చు అన్నమాట కదా. అనుభవం ద్వారా అనుభూతిగా మిగిలే విషయాలు మళ్ళీ రెండు రకాలు. ఇక్కడ అనుభూతి ప్లస్ అనుభవం కదా. అనుభవం అనుభూతిగా మారచ్చు కదా, అది రెండు విధాలు అన్నారు. అంటే ఒకటేంటి, అనుభవించిన అనుభవాన్ని తెలియజేసేవి. అంటే మనం ఒకటి ఏదో ఒక స్వీట్ తింటున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం, దాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఎలా ఉంటుంది స్వీటు అంటే, ఒక్కొక్క స్వీటు ఒక్కొక్క రకంగా ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం కదా. రెండవది, వ్యక్తం చేయను వీలు పడక అవ్యక్తానుభూతిగా మిగిలేది అన్నారు. ఏ విషయాన్నైనా లౌకికంలోనిదైతే నువ్వు దాన్ని వ్యక్తపరచగలవు, అలౌకిక విషయాల్ని వ్యక్తపరచటము కష్టము కదా. అంటే అది అవాంగ్ మానస గోచరానికి అందనిది కాబట్టి అవ్యక్తానుభవాన్ని ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేరు. చెప్పినా ఇతరులు దాన్ని గ్రహించటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉంటే అనుభవించగలరేమో కదా, అదనమాట. మొదటిదైన వ్యక్తానుభూతి మనసుకు సంబంధించినది. ఎందుకంటే మనం సృష్టిలో ఏదో ఒక దాన్ని మనసు ద్వారా చూసి, అంటే ఇంద్రియాలతోటి దాన్ని అనుభవించి మనం చెప్పగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం అన్నమాట కదా. రెండవదైన అవ్యక్తానుభూతి మనోబుద్ధులకు అతీతమైనది అన్నారు. ఎందుకంటే అక్కడ ఇంద్రియాలు పని చెయ్యలేని స్థితిలోని ఆ అనుభవం కలుగుతుంది. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చాలా కొంచెం పెద్దది, కానీ శ్రద్ధగా కొంచెం సమయాన్ని స్పెండ్ చేసుకొని చక్కగా వింటారనే ఆశిస్తున్నాను.
తిరుచునాపల్లి జిల్లాలో నేనూరు అనే గ్రామము కావేరీ నది సమీపమున ఉంది. ఆ గ్రామం పొలిమేరల్లో అద్భుత ప్రకృతి శోభలేను వనప్రదేశం ఉంది. ఆ వనప్రదేశ మధ్యమున సమాధి నిమగ్నుడైన జ్ఞానివలే చలనరహితమై దేవాలయము దర్శనమిస్తుంది. అందు ప్రవేశించగా శివలింగ దర్శనం, దాని వెనుక బెల్లవృక్షము, దాని ఛాయలో మృతికలింగము దర్శనమిస్తాయి. ఆ పవిత్ర సన్నిధానమే జీవన్ముక్తులైన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధి ప్రదేశము. యాత్రికులు అసంఖ్యాకముగా వచ్చి సమాధిని దర్శించి వెళుతుంటారు. భక్తులు అత్యంత శ్రద్ధాభక్తులతో సేవ చేసి వెళ్తుంటారు. యతి పుంగవులు అంటే యతులు కూడా అక్కడికి వచ్చి ఆ సమాధిని దర్శించుకుని వెళుతూ ఉంటారన్నమాట. శ్రీవారిని స్తుతిస్తూ ఉంటారు. మోక్ష సోమసుందర అవధాని అనే బ్రాహ్మణుడు ఆంధ్ర ప్రాంతము నుండి కదలి కుంభకోణం సమీపంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. ఆయన భార్య పార్వతమ్మ. అవధాని గొప్ప పండితుడు. రామకృష్ణాదులను భక్తి చేస్తుండేవాడు, అంటే రాముడు కృష్ణుణ్ణి. పార్వతమ్మ ఆదర్శ గృహిణి, శివభక్తురాలు. నిరంతరము శివారాధనలో తన బ్రతుకు ధన్యత చేసుకుంటూ జీవిస్తుండేది. ఇక్కడ ఏంటి, ఒకే దేవతని ఆరాధించాలి ఇంట్లో వాళ్ళు అనేది లేదు. అంటే ఇది జన్మ వాసనని బట్టి వాసనలు ఎలా అయితే, లౌకిక వాసనలు ఎలా అయితే వస్తాయో ఆరాధనా వాసనలు కూడా అలాగే వస్తాయి. అందుకని ఆయన రామకృష్ణ భక్తుడైనప్పటికీ ఈవిడ శివభక్తురాలు. శివారాధనలో తన బ్రతుకు ధన్యత చేసుకుంటూ జీవిస్తుండేది. నిత్యతృప్తులైన దంపతులలో ఒక నిరాశ చోటు చేసుకొని ఉండేది. భగవానుడు తమకు సంతానం అనుగ్రహించలేదని వ్యధ చెందేవారు. తమ అభీష్టమును తెలియజేయచు భగవంతుని ప్రార్థనలు చేసేవారు, పూజలు సాగించేవారు. భక్తుల మొర భగవంతుని ఆలకించుంటే మరెవరు ఆలకిస్తారు? ఇంకెవరు ఆదుకుంటారు? కొంతకాలానికి వారికి ఒక పుత్రరత్నం కలిగాడు. ముద్దులకు ఆ బాలునికి తమ ఇష్టదైవముల నామములు కలిసి వచ్చు విధంగా, అంటే ఇద్దరు కూడా వాళ్ళ దేవతల యొక్క పేర్లు వచ్చేటట్టుగా శివరామకృష్ణ అని నామకరణం చేసుకున్నారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న శివరామకృష్ణలో వింత ప్రవర్తన కనిపించేది. సదా అంతర్ముఖ వృత్తిలో ఉండేవాడు. ధ్యానమగ్నుడై కనిపించేవాడు. సకల శాస్త్రాలను ఆపోసనం, అందులోని తాత్విక రహస్యాలను జీర్ణించుకున్నాడు ఆపోసనం బట్టి. సునిశ్చిత ప్రజ్ఞా విశేషముతో చూచువారి మనస్సులను అమాంతంగా ఆకర్షించేవాడు. శివరామకృష్ణకు యుక్త వయస్సు వచ్చింది. అతనిలో రగులుకుంటున్న వైరాగ్య జ్వాల తీవ్ర రూపాన్ని దాల్చింది. భయంకర దావాగ్నిలా ఏర్పడింది. సాంసారిక వ్యామోహాన్ని దహింపజేసేందుకు సిద్ధంగా ఉంది. భగవంతుని పొందుటికే మానవ జన్మ ప్రాప్తించిందనియు, సన్యాసాశ్రమ స్వీకారము ద్వారా భగవంతుని సాధించడం సులభ సాధ్యమనియు, అది కూడా బ్రహ్మచర్యాశ్రమము నుండే సన్యసించుట ఉత్తమమనియు అభిప్రాయపడ్డాడు. గృహస్థ జీవన మాధుర్యాన్ని రుచిచూచుటకు అంగీకరించని అతని అంతఃకరణ సన్యాసాశ్రమ స్వీకారానికి ఉరకలు వేసింది. తనయులలో కలిగే పరిణామాన్ని తల్లిదండ్రులు గ్రహించారు. వివాహ నిశ్చయమే ఈ సమస్యను పరిష్కరించగలదని నిర్ణయించారు. వివాహ విషయమై శివరాముని ప్రస్తావించారు, అంటే కుమార్ని ప్రస్తావించారు. శివరామకృష్ణ తల్లిదండ్రులకు నమస్కరించి తనకు వివాహాది విషయాల్లో ఆసక్తి లేదని, భగవంతుని పొందుటయే తన జీవిత లక్ష్యమని తెలియజేశాడు. అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. వివాహము జరిగి తీరవలనేనని పట్టుపట్టారు. తనకు అయిష్టమైనను జన్మనిచ్చిన తల్లిదండ్రులను తృప్తిపరచడానికి వివాహానికి శివరామకృష్ణ అంగీకరించారు. ఆదర్శ తనయుడనిపించుకున్నాడు. సుగుణవతి అయిన ఒక బాలికను చూసి శివరామకృష్ణకు వివాహం చేశారు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. శివరామకృష్ణలో రగులుకొంటున్న వైరాగ్య జ్వాలను వివాహ తొలకరిజల్లు ఆర్పలేకపోయింది. ఎందుకంటే అది సహజంగా ఉన్నదాన్ని ఎవరు కూడా మార్చలేరు. సహజమైన పుష్పం యొక్క సువాసనని వేరే పుష్పం యొక్క సువాసన మనం అద్దగలమా? లేదు కదా. అలా అన్నమాట. తన హృదయంలో నిండియున్న అసంతృప్తి తొలగలేదు. తన మనసులో చెలరేగే భగవత్ సందర్శనాభిలాష కుంటుపడలేదు. సదా ఆలోచనా సాగరంలో ఈదులాడేవాడు. జీవిత పరిష్కారాన్ని ఊహిస్తూ వ్యధ చెందేవాడు.
శివరామకృష్ణ భార్య వ్యక్తురాలైంది. తల్లిగారింటి వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. షడ్రసోపేతంగా పిండి వంటలు తయారు చేస్తున్నారు. శివరామకృష్ణకు ఆకలి అధికంగా ఉంది. వెంటనే పాకశాల గుమ్మం వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. నాకు ఆకలిగా ఉంది, ఆహారం వడ్డిస్తారా అని ప్రశ్నించాడు. కొంతసేపు ఆగమని పాకశాల నుండి జవాబు వచ్చింది. నా ఆకలి తీవ్రంగా ఉంది, నాకు పిండి వంటలు వడ్డించిన అవసరం లేదు, సామాన్య భోజనం వడ్డిస్తే చాలు, లోనికి రమ్మంటారా అన్నాడు. ఎక్కువ కాలం నిరీక్షించిన అవసరం లేదు, త్వరగా పూర్తవుతుంది, అక్కడే ఉండు, ప్రవేశించకు అని పాకశాల నుండి సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఇచ్చిందెవరో కాదు, తనకు కన్యాదానం చేసిన అత్తగారు అన్నారు. అంటే మనిషి యొక్క వాక్కు ఎవరిని ఎప్పుడు ఎలా ఆలోచింపజేస్తుందో తెలీదు. అంటే ఒకే ధ్వని రకరకాలుగా మనకి అర్థాన్ని ఇస్తుంది కదా. ఒకరికి ఒక మాట క్యాజువల్గా మాట్లాడతారు, కానీ దాన్ని వేరొక వాళ్ళు తన మనస్తత్వాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. ఇలాగే సంసారాలు సాగుతూ ఉంటాయి అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరిణామ క్షణము రావాలే కానీ ఒక్క మాట చాలు మనిషి మారడానికి. అక్కడే ఉండు, ప్రవేశించకు అన్న మాటల భావాన్ని బాహ్యార్థంగా గ్రహించాడు. నిజమే, ప్రవేశించకు అన్నమాట సత్యవాక్కు. నిస్సారమైన సాంసారిక జీవనంలో ప్రవేశించవలదని నాకు తెలియజేస్తున్నారు. గృహస్థాశ్రమ పొలిమేరల్లోనే నేను నిలబడాలి. జ్ఞాన సముపార్జనకు యత్నించాలి. క్షుద్బాధనే నివర్తించలేని ఈ మానవులు అయినా చిన్న ఆకలి తీర్చలేని ఈ సంసారం మనసులో రగిలే ఆధ్యాత్మిక ఆకలిని ఎలా తీరుస్తుంది అనే చిన్న ఆలోచన. ఇది చిన్న ఆలోచనే కాదు, ప్రవాహం లాంటిదన్నమాట. అవునా? ప్రవాహం చూడి మనిషి ఈదలేకపోవచ్చు, కానీ ఒక్కసారి ప్రవాహం చెందితే ఒక్క నిమిషంలో ఒడ్డును పారేస్తుంది. అలాంటిదన్నమాట. ఎలా రూపమాపగలరు అని భావిస్తూ క్షణమైనా అక్కడ నిలబడకుండా బాణంలా దూసుకుంటూ వెళ్ళిపోయాడు. బంధువులంతా వెతికారు, మిత్రులంతా అన్వేషించారు. అనంతానికి ప్రయాణం సాగించిన వారు అన్యులకు అంతు చిక్కుతారా? వెతికి వేసారిపోయారు, జాడా తెలియలేదు. తీవ్ర వైరాగ్యంతో బయలుదేరిన శివరామకృష్ణ సత్యాన్వేషణలో పరిభ్రమిస్తున్నాడు. ఆకలైనప్పుడు భిక్షకు వెళ్ళేవాడు. అక్షయపాత్రగా తన దోసీటిని ఉపయోగించేవాడు. నదీ తీరాల్లో, వనప్రదేశాల్లో ఎక్కువ కాలం గడిపాడు. భగవాన్ని సదా తన హృదయంలో భావించుకుని ధ్యానించేవాడు. నిలువ నీడలేని తనకు పూజ సెలపడానికి ప్రత్యేక మందిరాలు ఎలా లభిస్తాయి? తన హృదయంలోనే గుడి కట్టుకున్నాడు. తన మనోమందిరంలో పూజాగదిని నిర్మించుకొని భగవాన్ని పూజించసాగాడు. తాను ఆచరించిన ఈ మానసిక పూజను శివమానస పూజ అనే కీర్తనలో చక్కగా రచించారు. అవునా? ఇక్కడ ఏమిటి ఆ మానస పూజని? ఈయనెవరు? పరమాత్మని అన్వేషించే అద్వైతవాది కదా. అద్వైతంలోనే మానస పూజ అనేది జరుగుతుందన్నమాట. హే మహాదేవా, నీ వైభవము మనసుకు అతీతమైనది. నా మనస్సులో నిన్నెలా చిత్రించేది? సర్వాంతర్యామివైన నిన్ను ఏ చోట పూజించేది? ఏ ఆసనాన్ని నీకు సమర్పించేది? నీ కరచరణాదులు సర్వత్రా వ్యాపించి ఉండ నీకు అర్షపాద్యం ఆచమనాలను ఎలా సమర్పించేది? శుద్ధ స్వరూపమైన నీకు స్నానమెలా చేయించగలను? మనం శంకరులు రచించిన ఈ మానస పూజ గురించి కూడా నేను వివరించాను మీకు కదా. ఆకాశాన్నే అంబరంగా ధరించిన నీకు ఏ వస్త్రాన్ని చుట్టబెట్టేది? నాగాభరణమైన నీకు ఏ ప్రత్యేకమైన ఆభరణాలు అలంకరించగలను? జాతి కులాలకు అతీతుడైన నీకు యజ్ఞోపవ్యతం నేనెలా అర్పించేది? సుగంధభరితమైన భూమికి నీవు ఆధారభూతుడవై ఉండ ఏ పుష్పాలతో నిన్ను అర్చించేది? స్వప్రకాశుడవైన నీ ఎదుట నేను సమర్పించే నీరాజనమేపాటిది? నీ శిరము ఊర్ధ్వలోకాల నధిగమించి ఉన్నది. నీకు నేను ఛత్రము పట్టుట ఎట్లు? నటరాజసుందరా, నీ ఎదుట నేను నాట్యం చేయగలనా? సామగానలోలుడవైన నీ సన్నిధిలో నేను పాట పాడగలనా? సర్వవ్యాపమైన నీకు ఎలా సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించేది? వాక్కుకు అందని నిన్ను గురించి ఏమని ప్రార్థించేది?
హే జగదీశ్వర, నీవు నాకు ఏ వరాలు ప్రసాదించనవసరం లేదు. నా ఆత్మలో నేను లయించి ఆనందించేలా ఆశీర్వదించు అని కీర్తించారు. ఇదే అసలైన పరమాత్మ యొక్క సమర్పించిన పూజ అన్నమాట. శివరామని ప్రార్థన సదాశివుని కదిలించింది. భగవద్ అనుగ్రహంతో గురు సాన్నిధ్యం లభించింది. కామకోటి పీఠ శంకరాచార్యులైన పరమ శివేంద్ర సరస్వతి స్వాములు వారి చరణ సన్నిధి చెంత చోటు లభించింది. పరమ శివేంద్ర స్వాములు వారు స్తోత్రియ బ్రహ్మనిష్ఠులు. శివరాముని చూడగానే అతనిలో భాషించే చైతన్య దీపికను దర్శించారు. సదాశివ అని పిలిచారు. గురుసేవ చేస్తూ గురు పవిత్ర పద సరోజముల చెంత కఠోర సాధన ఆచరించాడు. శ్రావ్యమైన కీర్తనలు అనేకములు రచించారు. తర్కశాస్త్ర పండితుడై తనపై దండయాత్ర సాగించిన ఎందరో పండితులను ఎదుర్కొని ఓడించాడు. వ్యాస భగవాన్ని బ్రహ్మసూత్రములకు, పతంజలి మహర్షి యోగసూత్రములకు భాష్యములు రచించారు. జ్ఞాని అంతరంగికానుభూతిని తెలియపరచు ఆత్మవిలాసము అనే 65 శ్లోకాలు చక్కటి గ్రంథమును రచించారు. తన రచనలన్నింటినీ తన గురుపాదాలకే అంకితం చేశారు. తాను నిమిత్తమాత్రుడని భావించారు. గురు మహిమ వర్ణనాతీతమని శ్లాఘించారు. తాను వ్రాసిన కీర్తనల్లో చివరన పరమహంస గురు అను గురునామాన్ని కీర్తిస్తూ గానం చేశారు. గురువుగారి వద్దకు వచ్చే పండితులతో సందర్భానుసారంగా వాదన చేయుచుండేవారు. సదాశివుని సునిశ్చిత విజ్ఞానం ముందు పండితులు నిలువలేకపోయేవారు. శరణంటూ తల్లు వంచేవారు. ఒకనాడు సదాశివునిచే పరాజితుడైన పండితుడు పరమశివేంద్ర గురువుల చెంతకు చేరి సదాశివుడు వాచావేదాంతిగా తయారవుతున్నాడనియు, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఆయన్ని గెలవలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎవరికో ఒకరికి ఈర్ష్య అనేది కలుగుతుంది కదా. అందుకనే ఏకంగా గురువుగారి దగ్గరికే వెళ్ళి దీన్ని చాడీలు అంటారు కదా. తున్నాడని అతని వాచాలత్వము, వాగాడంబరము, జ్ఞాన విస్మృతిని కలించుచున్నదనియు ఫిర్యాదు చేస్తాడు. పరమ శివేంద్రుల వారు సదాశివుని పిలిచి, సదాశివా, నీవు మౌనాన్ని పాటించేదెప్పుడు? అందుకని గురువులు ఒక్క మాటలోనే వాళ్ళని సవరిస్తారు. అర్థమైంది కదా. పాటించేదెప్పుడు అని ప్రశ్నిస్తారు. గురుదేవా, మీ ఆజ్ఞ కొరకే వేచి ఉన్నాను. ఇప్పటి నుంచే మౌనవ్రతం ఆరంభించుచున్నాను అని గురుపాదాలకు ప్రణమిల్లారు. ఆనాటి నుండి తాను శరీరాన్ని చాలించినంత వరకు మాట్లాడలేదు. ఆ క్షణము నుండి సదాశివుని స్వరపేటిక శాశ్వతంగా మూగబోయింది. తనకు తదనంతరము కలిగిన అనుభూతులను తెలియజేస్తూ కీర్తనలు రచించారు. తన నిజస్థితిలో తాను నిలుచుటకు గురుకృపయే కారణమని తెలుపుతూ కీర్తన రచించారు. లేకపోతే ఆయన వాగ్వివాదాల్లోనే కాలం గడిపేవారేమో. కానీ అందుకే అంటారు, ఎవరికి ఎప్పుడు ఎలాగా అందాలో పరమాత్మ అలా అందిస్తూ ఉంటాడన్నమాట. వాళ్ళ మార్గాన్ని సవరించుకుంటూ ఉంటారు. గురువు ఏమిటి? మధ్యవర్తి అన్నమాట. పరమాత్మకి భక్తునికి మధ్యలో గురు సంధానం చేస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మేనాహంకిల సద్గురు కృపయా, బ్రహ్మేనాహంకిల గురుకృపయా, చిన్మయబోధానంద ఘనం తత్ శృత్యంతైక నిరూపితమతులం, సత్యసుఖాంబుధి సమరసమనఘం, ఆశాపాస వినాశన చతురం కోశాపంచకాతీతమనంతం, కారణమకారణమేకమనేకం కాలాకాల కలిదోష విహీనం అన్నారు. అంటే నేనే బ్రహ్మమును, సద్గురు కృపచేత బ్రహ్మము నేనే అయి ఉన్నాను. సద్గురు మహిమచే చిస్వరూపము, ఉపనిషత్ ప్రతిపాదిత శుద్ధానందము, నిష్కళంకము, అచల సత్తాసాగరము, అమృతానంద స్వరూపమును నైనా బ్రహ్మముగా నేనే అయి ఉన్నాను. పాసములను సమూలంగా ఖండించున్నదియు, పంచకోశములకు అతీతమైనదియు, అనంతమైనదియు, సకల కారణములు వెనక కారణమైనదియు, ఏకమైనదియు, అనేకమైనదియు, కళాతీతమైనదియు, కలిదోషము అంటనదియు అయిన బ్రహ్మమును నేనే అయి ఉన్నాను. పరమ శివేంద్ర గురువులకు అంతిమ సాష్టాంగ నమస్కారాలు చేసి బ్రహ్మేంద్రుల వారు బయలుదేరారు. పసిబిడ్డ వలె వివస్త్ర దేహంతో యాత్ర సాగించారు. మనసు నిరంతరము బ్రహ్మీభావమునందు లయించి ఉండ
దేహమును కర్మ ఫలాలకు వదిలేసి నిశ్చింతంగా జీవించసాగారు. ఆత్మ సామ్రాజ్య పట్టాభిషిక్తుడై ఆనంద సింహాసనంపై ఆసీనుడై సదానంద స్వరూపుడై విరాజిల్లసాగాడు. ఆయాచితంగా లభించిన ఆహారం మాత్రమే భుజిస్తూ అదియను లభించినచో బ్రహ్మానంద రసామృత పానజితుడై రంజిల్లసాగారు. నదీ తీరంలో చితికిపోయిన పొదరిల్లే తన గృహములో అరుదైన అనువైన ఇసుక తిన్నెల పడకపై పవళించి శుద్ధ సచిదానంద స్థితిలో ఎరుకగలవాడే ఋషి అని తన ఆత్మవిలాస గ్రంథంలో తెలియజేశారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు పై శ్లోకములో చేసిన వర్ణన తన ఆంతరంగిక జీవన వికాసమునకు ప్రతిబింబము అన్నారు. ఎందుకంటే మనిషి ఎలాగా ఏది తింటారో అదే తేనిపు వస్తుందని మన పెద్దలు చెప్తారు. అలాగే నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో అదే నీ వాక్కులోంచి బయటికి వస్తుంది కదా. అది ఒకనాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారికి విశ్రాంతి అవసరము కాగా ఒక పొలములో ధాన్యపు కుప్ప వద్ద కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ సమాధి నిమగ్నులయ్యారు. సూర్యాస్తమయం అయింది. ధాన్యమును వీక్షించు కాపలావాడు వస్తాడు. ధాన్యపు కుప్ప చెంత ఉన్న సదాశివుల వారిని చూస్తాడు. ధ్యానమును అపహరించుటకు తెంచిన ధాన్యమును అపహరించుటకు తెంచిన తస్కరుండిడని భావిస్తాడు. అతని కోపము ఆకాశాన్ని అంటింది. తన చేతనున్న కర్రతో బుద్ధి చెప్పాలనుకున్నాడు. కొట్టడానికి చేయి పైకెత్తాడు. ఎత్తిన చేయి ఎత్తినట్లే ఉంది. శరీరమంతా స్థాణులా నిలిచిపోయింది. రాత్రంతా అలాగే రాతిబండలా నిలబడిపోయాడు కాపలావాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? నిర్వికల్ప సమాధిలో బ్రహ్మానందానుభూతిని అనుభవిస్తున్న సదాశివ బ్రహ్మేంద్రులను హింసించనెవరితరము. తెల్లవారింది. సదాశివుల వారు సమాధి నుండి బహిర్ముఖులయ్యారు. తన ఎదుట శిల్పము వలె నిలబడి ఉన్న కాపలాదారిని చూసి చిరునవ్వు చిందించారు. అంతే, కాపలావాని శరీరంలో చలనం ప్రారంభమైంది. సదాశివుల వారి వైభవమును ప్రత్యక్షంగా తిలకించిన ఆ కాపలాదారు స్వామి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో. భగవద్గీతలో చెప్పుకున్నాం కదా, ఇలాంటి వారి లక్షణాలు ఇలా ఉంటాయన్నమాట. శత్రుమిత్రాదులను మానవమానములను సమానంగా భావించే బ్రహ్మేంద్రుల వారు నవ్వుకుంటూ త్వరగా నడుస్తూ వెళ్ళిపోయారు. సమాధి జ్ఞానము గల జీవన్ముక్తినికి బాహ్య ప్రపంచ ధ్యాస ఉండదు. జీవభ్రాంతిని పోగొట్టుకునుట చేత అతనిలో అహంకార మమకారాదులు స్ఫురించవు. అజ్ఞానము గోచరించదు. తాను అనుభవించే సమాధి దేశకాలాదులకు పరిమితమైనది కాదు. నిరంతరము భాషించే సహజ సమాధి రెండవ వస్తువు గోచరించిన అద్వైత స్థితి. అతడే ముక్త పురుషుడు. ఒకనాడు కావేరీ నదీ తీరంలో ఇసుక తిన్నెలపై ఆసీనుడై నదీ తరంగాలను వీక్షిస్తూ అప్రయత్నంగా సమాధిలోకి ప్రవేశించారు. బాహ్య ప్రపంచ స్మృతి కోల్పోయారు. అది వర్షాకాలము. కుండపోతగా వర్షం కురుచున్నది. సదాశివుల వారు చలించలేదు. నదిలో నీరు పెరుగుచున్నది. అయినను స్వామి కృష్ణార్పణ కదలటం లేదు. పైనుండి వెలువ వస్తున్న సూచనలు తెలుస్తున్నాయి. ప్రజలంతా గుమిగూడి అక్కడ నుండి వెంటనే లేచి రమ్మని, లేనిచో వరద ముంచెత్తే ప్రమాదమున్నదని ఎంతగా కేక వేసి చెబుతున్నాను. సదాశివుల వారికి వినిపించలేదు. నిజమే కదా, ఇంద్రియ మనోబుద్ధులు అంతర్ముఖమైన జ్ఞానికి బాహ్య శబ్దాలు ఎలా వినిపిస్తాయి? వరద రానే వచ్చింది. ప్రజలంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టు మీద దూరంగా నిలబడ్డారు. చలించకుండా సమాధి స్థితిలో ఉన్న సదాశివ బ్రహ్మేంద్రులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆత్మజ్ఞానులైన సదాశివ బ్రహ్మేంద్రుల వారి నిష్క్రమణ అలా జరిగినందుకు ప్రజలంతా చాలా వ్యధ చెందారు. నిష్క్రమణ అంటే వెళ్ళిపోవడం అనమాట, కనిపించకుండా వెళ్ళిపోవడం. 3 నెలలు గడిచింది. కావేరీ నదీ తీరంలో ఒక రైతు ఇసుక త్రవ్వి బండిని నింపుతున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యము! అతని పారకు రక్తపు మరకలు కనిపించాయి. విస్మయముందిన ఆ రైతు పార అవతల పెట్టి జాగ్రత్తగా ఇసుకను తీసి చూశాడు. ప్రశాంతమూర్తి వలె సదాశివ బ్రహ్మేంద్రుల వారు ధ్యానస్థితిలో ఉన్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని ఊరి ప్రజలంతా చూసి దిగ్భ్రాంతి చెందారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు అపర శివావతారమని భావించారు. స్వాముల వారికి సాష్టాంగ నమస్కారములు చేయుచూ జయ జయధ్వనాలు చేశారు. జ్ఞానికి శరీరము ఉండవచ్చు కానీ అతను శారీరక పరిధిలో ఉండరు. శరీరానికి అవధులు ఉన్నాయేమో కానీ జ్ఞానికి లేవు.
శరీరము ముక్కలైపోయినను ఖండములైన ఆ దేహ భాగాల ద్వారా జ్ఞాని అఖండ స్వరూపమై వెలుగొందగలడు. శాంత సంసార కలన కళావానసి నిష్కళ యస్య చిత్తం వినిశ్చింతం సజీవన్ముక్త ఇష్యతే అన్నారు. అంటే ఎవరికి ప్రాపంచిక విషయ ప్రపంచ వాసనాలణిగి నిర్మలత్వము భాషించునో, ఎవరి శరీర భాగములు అనేకత్వముతో గోచరించుచున్నను తాను అఖండమై వెలుగొందుచున్నాడో, ఎవని చిత్తము నిశ్చింతంగా ఉన్నదో, నిర్వికారమై ఉన్నదో అతడే జీవన్ముక్తుడు అని ఆదిశంకర్లు వివేక చూడామణిలో తెలియజేశారు. దేహధ్యాస లేకుండా కావేరీ నదిలో ఇసుకలో కూరుకుపోయినను చిరంజీవి వలె పునర్దర్శనమిచ్చిన సదాశివ బ్రహ్మేంద్రుల వారి ఆధ్యాత్మిక వైభవమును గాంచి స్తంభించి నిలబడియున్న జనసమూహముపై అతని చల్లటి చూపులు ప్రసరించబడ్డాయి. చిరునవ్వును అందించి మహోత్కృష్టమైన తన స్థితిని తెలియజేయ ఒక కీర్తనను రచించారు. అంటే తన స్థితి ఏమిటో చెప్పారు. పూర్ణబోధోహం సదానందపూర్ణం బోధోహం ప్రత్యేగాత్మాహం ప్రవితిత మనోహం శృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం నిత్యోహమభయోహం అద్వితీయోహం సాక్షిమాత్రోహం ప్రగలిత పక్షపాతోహం మోక్షస్వరూపోహ ఓంకారగమ్యోహం సూక్ష్మోహమనమోఘ అద్భుతాత్మాహం అన్నమాట. నేను పరిశుద్ధ జ్ఞానస్వరూపుడను, సదానంద స్వరూపమైన జ్ఞానస్వరూపుడను, అంతరాత్మను నేనే, సర్వవ్యాపకమైన సత్తాస్వరూపమును, శతకోటి పర్యాయములు ఉపనిషత్తుల్లో ప్రబోధించబడిన బ్రహ్మమును నేనే. నేను నిత్యుడను, భయరహితుడను, అద్వితీయుడను, నేను సదా జ్ఞానస్వరూపుడను, నేను కేవల సాక్షిమాత్రుడను, పక్షపాతరహితుడను, మోక్షస్వరూపుడను, ఓంకారముచే తెలియబడువాడను, సూక్ష్మస్వరూపనయున్నాను, నిష్కళంకుడను, అద్భుతమైన ఆత్మస్వరూపుడను, నేను సదా జ్ఞానస్వరూపుడను అన్నారు. ప్రజలంతా ఆశ్చర్యచకితులై కీర్తనను చదువుచుండ సదాశివ బ్రహ్మేంద్రులు నవ్వుచూ నడిచి వెళ్ళిపోయారు. ఒకసారి కుర్తాళం జలపాతం నుండి తిరునెల్వేలికి స్వామి వస్తున్నారు. మార్గమధ్యంలో కట్టెల వ్యాపారం చేయువారు కనిపిస్తారు. అడవిలో కొట్టిన కట్టెలను ఒకచోట ప్రోగు చేస్తుంటారు. సదాశివులు వారిని చూడగానే, ఏయ్ ఇలారా, నీవు ఒక కట్టె మొద్దులాగానే కనిపిస్తున్నావు, ఈ కట్టెలను తీసుకెళ్ళి ఆ ప్రోగులో వేయి అని కట్టెల మోపును స్వామిపై ఉంచారు. స్వామి మారు పలక్క కట్టెలన్నీ శ్రమించి మోస్తారు. పని పూర్తి చేసి తన దారిన తాను పోతుండగా కట్టెల వ్యాపారులు పిలిచి, ఓ కొయ్యబొమ్మ, ఎంతవరకు తమ ప్రయాణము అని ఎగతాళి చేస్తారు. తోటి మనిషి చేత సేవ చేయించుకొని ప్రతిఫలంగా పరాచకాలందిస్తున్న వ్యక్తులు మానవులైనా కాదు, రాక్షసత్వానికి ప్రతిరూపాలు. సమదర్శన యోగులైన సదాశివుల వారు నవ్వుతూ నడక సాగిస్తారు. ఆయన ఏమీ పట్టించుకోరు, ఎందుకంటే సర్వము బ్రహ్మమయము అని సాక్షి మాత్రంగా చూసేవాళ్ళకి ఏది కూడా అక్కడ ఉచ్చనీచాలు కనపడవు కదా. ఆప్తకామునికి జరిగిన అన్యాయానికి అగ్నిదేవుని హృదయం భగ్గుమంది, కానీ పంచభూతాలు కూడా చూస్తూనే ఉంటాయి. అది మనం ఇదే అండర్లైన్ చేసుకోవాలి. మనం ఏ తప్పు చేసినా సాక్షిభూతం పంచభూతాలు ఉన్నాయన్నమాట కదా. చూస్తుండగానే కట్టెల మోపులు కాలి భస్మమయ్యాయి. ఆ సంఘటనను చూసి కట్టెల వ్యాపారస్తులు కలత చెందినవారై సదాశివుల వారిని క్షమాభిక్ష కోరాలని ప్రయత్నించారు. అప్పటికే స్వాముల వారు వెళ్ళిపోయారు. ప్రాపంచిక మానవులు జ్ఞానిని సమీపించటం అసంభవం అన్నంత దూరంగా వెళ్ళారు. జ్ఞానులైన వారంతా తాము నివసించిన సమాజంలో ఎన్నో బాధలకు గురయ్యారు. అసూయాపరుల అనర్థ ఆవేశాలకు, మత్సరగ్రస్తుల ఈర్ష్యాద్వేషాలకు ఆహుతయ్యారు. అజ్ఞానములో చరించే ప్రాపంచిక మానవులు జ్ఞాని సంచరించే అద్వైత శిఖరాలను దర్శించలేరు. తాము దర్శించలేని భూమికలను గురించి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించుటకు బదులు అపార్థం చేసుకోవటానికి సిద్ధపడతారు. జ్ఞానికి అజ్ఞానికి అనాదిగా జరుగుతున్న సంఘర్షణ ఇది. ఆత్మజ్ఞాన విలసుతుడే అవధూత వలె సంచరిస్తున్న సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారిని పిచ్చివాడని పిలవసాగారు. రమణ మహర్షిని కూడా రాళ్లతో కొట్టారు కదా, అలా అన్నమాట.
పరమ శివేంద్ర స్వాములు వారి దగ్గర కేగి తమ శిష్యుడు పిచ్చివాడయ్యా అని ఫిర్యాదు చేశారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు విన్న పరమ శివేంద్రుల వారు సదాశివుని వలె పిచ్చివాడనయ్యే భాగ్యం నాకెప్పుడు వస్తుందో అని సెలవిచ్చారు. జ్ఞానియే అర్థం చేసుకోగలరు. పరమ శివేంద్రుల వలె అర్థం చేసుకున్నవారు అరుదు. అపార్థం చేసుకుని ఆపదలను గురి చేసిన వారే అధిక సంఖ్యలో ఉండేవారు, ముఖ్యంగా పండితులు. ఒకనాడు సదాశివుల వారి జ్ఞానధాటిని తట్టుకోలేకపోయిన వారంతా ఈనాటి పరిస్థితిని అవకాశంగా గ్రహించి ఆయనను కాటు వేయడానికి కోడెత్రాచుల్లా తయారయ్యారు. ఎందుకంటే ఆయనకి సమభావం కలిగింది కదా, అందుకని ఎవరిని కూడా ఏమీ చెయ్యరు. దాన్ని అలుసుగా తీసుకొని చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. తయారయ్య సదాశివ బ్రహ్మేంద్రుల వారు జ్ఞాని కాదనియు, అతని మౌనం ఒక బూటకమనియు, అవధూత వలె తాను తిరుగుట ఒక నాటకమనియు నిందించసాగారు. నిందాస్తుతులను సమానంగా భావించే సదాశివుల వారిని ఈ వ్యర్థ ప్రసంగములు కదిలించలేకపోయాయి. ఎప్పటిలాగే స్వామి నవ్వుతూ వెళ్తుండేవారు. ఒకానొక ఛాందస్స బ్రాహ్మణుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారిని తీవ్రంగా ఎదుర్కొంటాడు. తన ప్రవర్తన శాస్త్రసమ్మతము కాదని తెలియజేస్తాడు. అవధూతలా సంచరించి లోకాన్ని తాను మోసం చేస్తున్నట్లు ప్రకటిస్తారు. తన ఈ ప్రవర్తనకు శాస్త్ర ప్రమాణమేమి తెలుపమని ఇక్కట్లకు గురువు కావలసి వస్తుందని బెదిరిస్తారు. అంతవరకు స్థాణువులా నిలబడి వింటున్న సదాశివ బ్రహ్మేంద్రుల వారు నదీ తీరంలో నిలబడి ఉన్న చాకలి వారిని సమీపించి నోరు తెరవమని సైగ చేస్తారు. అతని నాలుకపై తన అమృతహస్తంతో కొన్ని అక్షరాలు రాస్తారు. అంతే. నిరక్షరక్షేణ చాకలి వేదమంత్రాలను ఉచ్చరిస్తాడు. ఆనాడు జ్ఞానదేవుల వారు మహిషముచే వేదాన్ని పలికించారు. ఈనాడు సదాశివ బ్రహ్మేంద్రు చాకలివానిచే శృతి మంత్రాలు వినిపించారు. మీరు జ్ఞానదేవుని పెట్టాను, అది కూడా వినే ఉంటారు. జ్ఞానదేవులది ఒక చిన్న స్టోరీ కాదండి, అది ఒక పుస్తకమే ఉంది. అంతటి మహిమలు చేశారు జ్ఞానదేవుల వారు అన్నమాట. మహాత్ముల కరుణ ప్రసరించాలే కానీ సాధించలేని కార్యమేమంటుంది. స్వాముల వారిని నిందించిన బ్రాహ్మణ్ణి వద్దకు వెళ్ళి చాకలి వేదవాంగ్మయాన్ని వినిపించసాగాడు. సదాశివేంద్రుల వారి ప్రవర్తనను సమర్థించు శృతి మంత్రాలను ప్రమాణంగా తెలియజేశాడు. అతీత జ్ఞాన భూమికలో నివసించే జ్ఞాని వేదోక్త కర్మకాండకు అతీతుడని ప్రబోధించాడు. మహాత్ముని ఔన్నత్యాన్ని వేదము తెలియజేయుచుండా వేదమును అనుసరించవలసిన అవసరము మహాత్మునికి లేదని స్మృతి సమ్మతంగా తర్కయుక్తంగా వాదించాడు. పండితుని ఓడించాడు. బ్రాహ్మణునికి జ్ఞానోదయమైంది. సదాశివేంద్రుల అనుగ్రహంతో చాకలి పండితుడయ్యాడు. వేదవాంగ్మయాన్ని ఆపోషించినను పండితునికి అజ్ఞానము నశించలేదు. కలత చెందిన మనసుతో కళ్ళ వెంబడి కన్నీళ్లు రాలుచుండా తాను తరించే మార్గమేదో తెలియజేయవలసిందని సదాశివ బ్రహ్మేంద్రుల వారిని పాదాలపై పడి దుఃఖిస్తాడు. అదే కృష్ణయ్య చెప్పారు. నవేదయజ్ఞ జయ నిర్నదానై నచాక్రియాభిర్న తపోనిరుఘ్నై. అలా చెప్పారమ్మా. నన్ను తెలుసుకోవటం పాండిత్యం వల్ల కుదరదు కదా. ఏవం రూపం సఖ్య అహం నృలోకే అంటే మానవలోకంలో అవునా. మార్గాన్ని బోధించి అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. కరుణా సముద్రుడైన సదాశివేంద్ర స్వాముల వారు తరుణోపాయంగా ఒక కీర్తన రచించి ఇస్తారు. ఏమిటా తరుణం? చింతా నాస్తి కిల తేషాం సమదమ కరుణా సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్తానాం కాలత్రయజిత కందర్పానాం ఖండిత సర్వేంద్రియ దర్పాణాం పరమహంస గురుపద చిత్తానాం బ్రహ్మానందామృతమత్తానాం అన్నారు. చింతయే లేదు, వారికి చింతయే లేదు. ఇంద్రియములను అరికెట్టిన వారికి, మనస్సును నిగ్రహించిన వారికి, దయార్థ హృదయులకు, మహాపురుషులు సంశ్రయము బడసిన వారికి చింతయే లేదు. త్రికాలములందు కామాన్ని జయించి ఇంద్రియముల గర్వమణచిన వారికి చింతయే లేదు. సద్గురుత్తముడైన పరమహంస గురుదేవుల పావన చరణములను ఆశ్రయించిన వారికి, బ్రహ్మానందమును పానము చేసి తృప్తి చెందిన వారికి చింతయే లేదు. అలాంటి వారికి చింత లేదు, చింత రాదు అని చెప్పారు. తిరుచెందూరులో ఒకనాడు వివాహం జరుగుచుండగా సదాశివ బ్రహ్మేంద్రుల వారు ఆ వైపున నడిచి వస్తుంటారు. వివాహ మండపము అత్యద్భుతంగా అలంకరించబడి ఉంది. భజంత్రీలు మిన్నుముట్టేలా
శబ్దతరంగాలను విరజిమ్ముతున్నాయి. పెళ్లివారంతా అమితానందంతో తిరుగాడుతున్నారు. పెళ్లి కుమార్తెను ఇంతలో తాచుపాము కరిచింది. ప్రథమ చికిత్స చేయుచుండగానే ఆవిడ మరణించింది. కాలికి రాసిన పారాణి ఆరకముందే కాటికి ప్రయాణం చేయవలసి వచ్చింది. 2 నిమిషాల క్రితం ఆనందోత్సాహాలకు ఆలయమైన వివాహ మండప ప్రాంగణము విషాద ఛాయలతో శోకగ్రస్తమై దుఃఖాలయంగా మారిపోయింది. ఈ విచిత్ర పరిణామాన్ని చూస్తున్న సదాశివేంద్ర స్వాములు వారి హృదయం ద్రవించింది. పెళ్లి కుమార్తెను సమీపించారు. మూతబడి ఉన్న కనురెప్పలను తెరచారు. చైతన్యహీనమైన నేత్రాల్లో తన అమృత దృష్టిని సారించారు. అంతే, నిద్రలోంచి లేచినట్లు పెళ్లి కుమార్తె లేచింది. భజంత్రీలు తిరిగి ధ్వనింపసాగారు. పెళ్లి పందిరి కళకళలాడసాగింది. పెళ్లివారి హృదయాలు ఆనందసాగరాలై పొంగుతున్నాయి. ఆహా, కాల ప్రభంజనమా! మాయా నిర్మిత ప్రపంచంలో దుఃఖమెంతసేపు, సుఖమెంతసేపు, ఎంతవరకు కదా. అందరి దృష్టి సదాశివ బ్రహ్మేంద్రులపై పడింది. వధూవరులు స్వామి పాదాలపై పడ్డారు. స్వామి యుగపురుషుడని ప్రజలంతా కీర్తిస్తున్నారు. మానవమానాలను సమానంగా భావించే సదాశివేంద్రులు చిరునవ్వు నవ్వి చల్లగా చూస్తూ మెల్లగా అక్కడి నుంచి కదిలిపోయారు. సదాశివేంద్రుల వారు దారిని పోతుండగా కొందరు ముస్లిం యువకులు చూస్తారు. దిగంబరియే సంచరిస్తున్న స్వామి పరిస్థితి వారికి అర్థం కాలేదు. ఆ మార్గంలోనే నడిచి వెళుతున్న ఒక హిందువును పిలిచి కారణమును గురించి ప్రశ్నించారు. స్వామి ఆత్మానందమును పానము చేయు పరమహంసనియు నశించే శరీరము తాను కాదని, శరీరమును తెలుసుకునే క్షేత్రజ్ఞుడే తాననియు, అందుచేతనే దేహధ్యాసను వదిలి తిరుగుతున్నారని హైందవుడు తెలియజేస్తాడు. వారిలో మతద్వేషం వలన కల ఒక ముస్లిం దుండగుని మనసు చివుక్కుమంది. మనకు లేనిది ఎదుటివారికి చూస్తే వాళ్ళు సహించలేరు కదా. జీవకారుణ్యమన్నా లేక స్వామి వెంట నడిచి కత్తితో స్వామి చేతని ఖండిస్తాడు. చెయ్యి తెగి భుజాన్నంటుకొని వేలాడుతున్నది. రక్తం ప్రవాహంలా స్రవించుచున్నది. ప్రశాంతవదనంతో బాధారహితంగా సదాశివేంద్రులు నడిచి వెళుతుంటారు. స్వామి కరమును ఖండించిన ముస్లిం యువకుడు ఆశ్చర్యవండి స్వామి ఎదుట నిలబడి, స్వామి మీ చేయి తెగి రక్తం కారుచున్నది అని తెలుపుతాడు. అంతవరకు స్వామికి చేయి జాసే లేదు. ముస్లిం యువకుడు చెప్పగానే మరొక కరముతో ఖండించబడిన చేయిని తాకుతారు. రక్త ప్రవాహం ఆగుతుంది. చేయి మళ్ళీ యథాప్రకారం ఆరోగ్యవంతమవుతుంది. తాను చేసిన తప్పిదమునకు దుఃఖిస్తూ స్వామి పాదాలపై పడిన ముస్లిం యువకుని ఉద్దేశించి ఒక కీర్తన వ్రాసి ఇస్తారు. నహిరే నహి శంకా కాచిత్ అజమక్షరం అద్వైతమనంతం జాయంతి బ్రహ్మపరం శాంతం ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి సచ్చిసుఖరూపం పరమహంస గురుభణితం గీతం ఏ పఠంతి నిగమార్థం సమేతం అన్నారు. అవునా, అవ్యక్తమై అనిర్దేశ్యమై అలరారు సచిదానంద స్వరూపమైన ఆత్మయే కానీ క్షీణించే శరీరము కాదనియు, ఆ విషయంలో సందేహము అవసరం లేదనియో తెలియజేశారు. ఆత్మ పుట్టుకలేనిది, నశించినది, రెండు కానిది, అనంతమైనది కనుక శాంతస్వరూపమైన బ్రహ్మచింతనమే చేయదగిందని సెలవిచ్చారు. సంసార పరితాపములను వదిలి ఆనందరూపమై వెలసిల్లు ఆత్మయందు లయించు వానికి సందేహము అవసరము లేదనియు, అట్టి పరిపూర్ణ ఆత్మసుఖమును గురుపాదాల చెంత అనుభవమునకు తెచ్చుకొని తరించమని తెలియజేస్తారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారు శరీరానికి పరిమితులు కారు. దేహేంద్రియ మనోబుద్ధులు నిరంతరము ఆ మహాత్మునికి సేవ చేస్తున్నాయి. దేశకాలాదులను అతిక్రమించిన పుణ్యపురుషుడు ఆయన. ఒకే సమయంలో సదాశివుల వారు అనేక చోట్ల కనిపించినట్లుగా కూడా ఉంది. సాగరమున అలలు ఏర్పడినట్లు ఒక్కొక్కసారి వారి నుండి మహిమలు ప్రకటింపబడేవి. అంతేగాని మహిమలు ప్రదర్శించాలనే అభిలాష వారికి లేదు. శిష్యగణాన్ని తయారు చేసుకోవటంలో కానీ, ప్రజా ప్రశంసలను అందుకోవటంలో కానీ వారికి అభిరుచి లేదు. పసిపిల్లలంటే వారికి చాలా మక్కువ. శాస్త్రజ్ఞానము కలదన్న గర్వంతో విర్రవేగే అహంకార పండితుల కన్నా అమాయకంగా జీవించి భగవంతుని నిర్మలత్వానికి ప్రతిరూపాలై వెలసిల్లే పిల్లలంటే సదాశివుల వారికి చాలా ఇష్టం. చివరి దశలో స్వాముల వారు సంచారం మాని నెరూరులోనే స్థిరంగా ఉండిపోయారు. ఒకనాడు పిల్లలు స్వామిని చుట్టుముట్టి మధురలో జరిగే సుందరేశ్వరుని తిరునాళ్ల చూడవలయునని కుతూహలంగా ఉందని వారి మనోభిప్రాయాన్ని తెలియజేస్తారు. దీనదయాళుడైన సదాశివ బ్రహ్మేంద్రుల వారు చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకోమని ఆ పిల్లలకు సైగ చేస్తారు. పిల్లలు కళ్ళు మూసుకోగానే మధురలో ఉంటారు.
స్వామి పిల్లలకు తిరునాళ్ళు చూపించి తినుబండారములు కొనిపెట్టి మళ్ళీ కళ్ళు మూసుకోమని సైగ చేశారు. పిల్లలు అలా చేయగానే మళ్ళీ నెరూరులో ఉంటారు. పసిబిడ్డల ద్వారా విషయాన్ని తెలుసుకునే తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వంటి జ్ఞానులు చేయలేని పని ఏముంటుంది అన్నారు. అయితే వారు ఏది చేసినా స్వలాభాపేక్షతో చేయలేదు. ప్రజా గౌరవాల్ని ఆశించి ప్రదర్శించలేదు. కీర్తి ప్రదర్శనల్ని ఆర్జించాలని ప్రకటించలేదు. పరుల కొరకు అభిమానరహితంగా ప్రదర్శించారు. జీవకారుణ్య బుద్ధితో చేశారు. మొదలులో పసిపిల్లలకు తిరునాళ్లు చూపించిన సమయంలోనే సదాశివ బ్రహ్మేంద్రుల వారు కాశీ, నేరూరు, కంచి, పూరి మొదలగు చోట్ల కూడా కనిపించారు అంటారు. అంటే ఇక్కడ ఏంటి, పరమ భాగవత స్వరూపులు అంటే వాళ్ళు సాక్షాత్ పరమాత్మ స్వరూపులు. పరమాత్మ మనం మొక్కులు అడుగుతున్నాం కదండి, పూజలు పునస్కారాలు చేసి పరమాత్మని ఏదో ఒకటి అడుగుతున్నాం. ఆయన కరుణామయుడు కాబట్టి ఆయన ఇస్తున్న మనవి నెరవేరుతున్నాయి కదా. అలాగే ఇహలోకంలో కూడా పరమాత్మ అలాంటి అంటే ఎక్కడ చేయాలో వాళ్ళు అక్కడ చేస్తారు. అంతటా చేస్తారా, ఎప్పుడూ చేస్తారా అంటే అది మళ్ళీ ప్రపంచానికి అది వ్యతిరేకమైపోతుంది కదా. అలాగే శంకర్లు కూడా మరి కనకధార కురిపించారు కదా, అలా అప్పుడప్పుడు ఆ కరుణ అలాగా కనబడుతూ ఉంటుంది. సదా ఆత్మస్థుతులై ప్రారబ్ధాధీనమైన కాయముతో ఉదాసీనంగా సంచరిస్తూ ఏదీ కోరకుండా ఎవరినీ కాదనకుండా అందరినీ ప్రేమిస్తూ ద్వేషించిన వారిపై సైతము ప్రేమను అందిస్తూ వెళ్ళిన ప్రతి చోట మంచిని పంచుతూ తామరాకుపై నీటి బొట్టు వలె దేహముతో సంబంధము కలిగి మనుగడను సాగిస్తున్న సదాశివేంద్రుల వారు శరీరాన్ని పరిత్యజించి అనంతాత్మగా మిగిలిపోయే సమయం ఆసన్నమైంది. ఒకనాడు సదాశివ బ్రహ్మేంద్రుల వారు భక్తులనందరినీ పిలిచి తన అంతిమ సందేశాన్ని వ్రాసారు. పాంచభౌతికమైన శరీరాన్ని నేను త్యజించనున్నాను. ఇక్కడ ఒక గుంట తవ్వి అందులో నా శరీరం ఉంచి సమాధి చేయండి. సమాధిపై బిల్వ మొక్కను నాటండి. సమాధి జరుగు సమయానికి కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్ని తీసుకొని వస్తాడు. ఆ శివలింగము శ్వేతవర్ణంలో ఉంటుంది. శివలింగమును సమాధి ముందు ప్రతిష్ఠ చేసి నిత్య పూజ జరిగేలా చూడండి. భగవంతుని నమ్మి జీవించండి. ప్రపంచము అస్థిరము, అశాశ్వతము. భగవానుడు హృదయ కుహరంలో ఉన్నాడు. కదిలే ఇంద్రియాలను, కదిలించే మనస్సును కట్టివేసి ఆత్మధ్యానంలో స్థిరపడండి. సత్యాత్మను తెలుసుకోండి. సత్యాన్ని విశ్వసించండి. సత్యమే మిమ్మల్ని నడిపిస్తుంది అని వ్రాసారు. ఇక్కడ సత్యం అంటే పరమాత్మ. అర్థమైంది కదా. సదాశివేంద్రులు దివ్య పారవస్య స్థితిలో ఉన్నారు. భక్తుల నేత్రాలు చెమ్మగిల్లుతున్నాయి. కొందరు దుఃఖిస్తూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి ఏడుస్తున్నారు. తమ ముందు కదలాడే చైతన్య స్వరూపముని ఇక దర్శించలేము కదా అని శోకగ్రస్తులై ఉన్నారు. ఒక భక్తుడు ఆవేశపూరితుడై, భగవాన్, మిమ్మల్ని వదిలి మేము జీవించలేము. మీరు వెళ్తే మాకు ఇంకెవరు దిక్కు? మేము భగవంతుని చేరేదెలా? భగవంతుని సాన్నిధ్యాన్ని పొందటం కోసం మేము ఏం చేయాలి? తెలియజేయండి అంటూ బోరున ఏడుస్తాడు. అంతర్ముఖులవుతున్న సదాశివ బ్రహ్మేంద్రుల వారు తీవ్ర ప్రయత్నంతో కళ్ళు తెరుస్తారు. దుఃఖిస్తున్న భక్తుని చూస్తారు. బ్రహ్మమును చేరు మార్గమును తెలియజేయమని భక్తుడు విలపిస్తున్నాడు. బ్రహ్మము లేని చోటెక్కడ? అంతటా నిండియున్న బ్రహ్మమును చేరేదేమిటి? అందరూ బ్రహ్మములోనే ఉన్నారు. చివరి కీర్తన ద్వారా తమ అంతిమ సందేశాన్ని వ్రాసిచ్చారు. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. కిం వచనీయం కిమవచనీయం కిం రచనీయం కిమవరచనీయం కిం పఠనీయం కిమపఠనీయం కిం భజనీయం కిమభజనీయం కిం బోధవ్యం కిమబోధవ్యం కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం సర్వత్ర సదా హంస ధ్యానం కర్తవ్యం భో ముక్తి నిదానం అన్నారు. కర్తవ్యం భో అదనమాట ముక్తి నిదానం. ఉన్నదంతా బ్రహ్మమే. అంతటా నిండియున్న భగవంతుని గూర్చి ఎలా చెప్పాలి, ఎలా వ్రాయాలి, ఎలా చదవాలి, ఎలా గానం చేయాలి, ప్రబోధం ఎలా జరగాలి? ప్రబోధించబడేవారెవరు? నిరంతరం నేనే బ్రహ్మమును భావనతో ఉండిపోవటమే ముక్తి. నిండి ఉండటమే మోక్షము. అవునా అని అంటే ముక్తి నిండి ఉండటమే మోక్షం. నాటకం ముగియగానే తెరపడినట్లు చైతన్యంలో లయించగానే నేత్రాలు మూతపడ్డాయి. సదాశివ బ్రహ్మేంద్రుల శరీరం అంతిమ శ్వాసను వదిలింది. అదే సమయానికి శ్వేతలింగమును తీసుకుని ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. తాను కాశీ నుండి వచ్చుచున్నాననియు ఒక మహాత్ముని ఆజ్ఞ మేరకు ఇలా
తెచ్చితిననియు తెలియజేస్తాడు. త్రికాల వేదులైన జ్ఞానుల సత్యవాక్కులు వృధా పోతాయా? సదాశివేంద్రుల వారి భౌతిక కాయాన్ని సమాధి చేసి దానిపై బెల్వెల మొక్కను నాటారు. సమాధి ముందు శివలింగమును ప్రతిష్ఠించారు. ఇప్పటికీ కూడా అక్కడ నవరాత్రి ఉత్సవాలు, మహాసమాధి పర్వదినం ఇప్పటికీ చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. సమాధి మందిరంలో నిత్య కైంకర్యమునకు గాను ఒక గ్రామాన్ని వ్రాసి ఇచ్చారు పుదుక్కోటు రాజావారు. ఇప్పుడు కూడా నవరాత్రి సమాధి దినోత్సవములు పుదుక్కోట సంస్థానం వారే నిర్వహిస్తూ ఉంటారు. హరి ఓం. కదిలే కొయ్య ముద్దులా చూచువారికి కనిపిస్తూ తన జీవిత కాలంలో లోక కళ్యాణం చేశారు. ఈనాడు కథలని బిల్వవృక్షోపంలో ఆశ్రితులకు అనుగ్రహిస్తూ కాపాడుతున్నారు. జ్ఞాని లోకాన్ని ఆశీర్వదించడానికి శరీరం అవసరమా అన్నారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.